Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. అంటే ఇప్పుడు మనకి మొదటి శతాబ్దంలో కూడా వీళ్ళు యెరూషలేములోకి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేసేవాళ్ళు కదా. అది కూడా అది రిపోర్ట్ చేయడం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పౌలు బర్నబాసు అంత్యోక్యలో ఉన్నప్పుడు అనేక మంది అన్యజనులు అక్కడ మొట్టమొదటిసారిగా క్రైస్తవులని పిలువబడ్డారు. సో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు వచ్చినప్పుడు మీరు యోదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. సో ఆ సాక్షులుగా ఉండటాన్ని అలా భూదిగంతముల వరకు సాక్షులుగా చేయబడినప్పుడు మొట్టమొదటిగా యెరూషలేమునికి వెలుపల సంఘం ప్రారంభమైంది అంతియోకాలో. అంతియోకాలో సంఘం ప్రారంభమైన తర్వాత అక్కడ నుంచి పౌలుని బర్నబాసుని పరిశుద్ధాత్మ దేవుడు నాకు వేరుపరచమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి బోధకులు ప్రవక్తలు వారి మీద చేతులుంచి వారిని పంపించి వేశారు. వారు ఈకోనియా, లుస్త్రా, డెర్బే అనే ప్రాంతాలు, తర్వాత పౌలు శిలాసును తీసుకుని ఫిలిప్పి, కోరింది, ఎఫెసీ అనే ప్రాంతాలు తిరిగిన తరువాత ఈ క్రమంలో ఈ యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వచ్చి ఈ సంఘాలలో అన్యులు మారు మనసు పొందుతున్నటువంటి సంఘాలలో సున్నతి కూడా జరిగించాలనేటువంటిది చెప్తూ వచ్చారు. అప్పుడు పౌలు బర్నబాసు ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి అది చెప్పడం సరైంది కాదు, దేవుడు మనల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో వాళ్ళని కూడా అదే విధంగా ఏర్పరచుకున్నాడు అనేటువంటి వివరణలోనికి తీసుకురావడానికి చెప్పబడినటువంటి రిపోర్ట్ అది. అంతేకాని మీరు మీ అధికారం కింద మేము పనిచేస్తామని చెప్పడానికి కాదు. మమ్మల్ని అన్యజన చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం నేను 5వ వచనం నుంచి లేకపోతే 4వ వచనం నుంచి చూడండి, చదువుతున్నాను. మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకునలేదు, వారి ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? యెరూషలేములో ఉన్న అపోస్తలుల గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నాకు సమస్య లేదు. 7వ వచనం, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములు గాయించబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండగలనని చెప్పి తమతో పాలివారం ఒకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. ఇక్కడ ఒకళ్ళకి రిపోర్ట్ చేసేది లేదు, అందరం సమానం అని చెప్తూ వచ్చారు. మాకు అన్యజనుల మధ్యలో పరిచర్య, మీకు యూదుల మధ్యలో పరిచర్య, ఈ విధంగా దేవుడు మనల్ని నియమించుకున్నాడనే విషయాన్ని పౌలు వాళ్ళు అందరూ గుర్తించారు. ఇది రిపోర్ట్ చేయడం అనేటువంటిది లేదు. సో ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ సంస్థగా మార్చబడి దానికి ఈ కన్ఫెడరేషన్ అనేటువంటిదే చెట్టుగా మారటం, సంయుక్తంగా సంస్థగా మారి ఒక ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్, తర్వాత మనిషి యొక్క ప్రాబల్యం చేత నడిపించబడేటువంటి అనేక సంఘాలు కూడి ఒకటిగా పనిచేయడం అనేటువంటిది తప్పుగా జరుగుతుంది. ఆ జరిగేటువంటి క్రమంలో చాలామంది దేవుడిని నిజమైన విధంగా ఎరగని వారు మనుషుని యొక్క అధికారాన్ని ప్రేమించి ఆ మనిషి అధికారం చేయాలని కోరుకున్నటువంటి మనుషులు దానిలో జొరబడి దీనిని నడిపించడానికి చేసే ప్రయత్నాలలో ఈ ఉపమానం చెప్పబడుతుంది.
దేవుడిని ఎరగని వారు సంఘాలను నడిపించేటువంటి వారి యొక్క దాని ద్వారా జరుగుతున్నటువంటి దానికి గుర్తుగా ఉంది ఇది. ఈ దుష్టుడు లేకపోతే పక్షులు నివాసం చేయటం అనేటువంటిది.